సో మనం ఒకసారి అంతులేని కథ దగ్గరికి వెళ్దాము. అక్కడికి వెళ్తే అందులో చూస్తే ఒక రజనీకాంత్ గారు కానివ్వండి, ఒక కమల్ హాసన్ గారు కానివ్వండి, జయప్రద గారు కానివ్వండి. జయప్రద గారు అసలు చెప్పక్కర్లేదు, ఎన్ని హిట్ మూవీస్ చేశారు. ఇండస్ట్రీలో ఉన్న ప్రతి హీరోతో వర్క్ చేసి ఉన్నారు ఆవిడ. అండ్ జయప్రద గారు హిందీలో కూడా సూపర్. హిందీలో చాలా మంచి ఆర్టిస్ట్ కదా ఆవిడ. ఇప్పటికే ఆవిడకి చాలా ఫ్యాన్ బేస్ ఎక్కువ. మొన్న ఒక్కసారి ఆవిడ ఒక షోలో కనబడితేనే ఆవిడ కోసం ఆ షో చూసారు, ఒక డాన్స్ షో. చాలా తక్కువ ఎపిసోడ్స్ చూసిన తర్వాత ఏదో కారణాల వల్ల ఆవిడ పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది. కాకపోతే అసలు అంత మంచి ఆర్టిస్ట్. తర్వాత మంచి మంచి సినిమాలు చేస్తుందమ్మా. స్వర్గము, తర్వాత జీవన జ్యోతి అని ఈ సినిమాలన్నీ హిందీలో చేసింది కదా. జయప్రద గారు ఒక పక్క, శ్రీదేవి గారు ఒక పక్క తెలుగు ఇండస్ట్రీ నుంచి హిందీ ఇండస్ట్రీకి వెళ్ళి హిందీ మూవీస్ అన్నిటిని కూడా ఒక రకంగా ఏలేసారు అంటారు కదా. అమితాబ్ బచ్చన్ తో కాంబినేషన్ బోల్డ్ హిట్లు ఉన్నాయి జయప్రద గారికి. అమితాబ్ తో ఉన్నాయి కదా ఈ సినిమాలో. సో ఆవిడ బిగినింగ్ లో అంటే ఎలా ఉండేవారు సార్? అంటే యాక్టింగ్ వైజ్ గా, అంటే అదే ఆవిడ ఫస్ట్ అప్పటికి 2-3 మూవీస్ చేసిన చిన్న చిన్న సినిమాలు చేసినప్పటికీ కూడా అంతులేని కథ ఆవిడకి ప్రత్యేకం. ఆల్మోస్ట్ అమ్మా, అంతులేని కథ. దాని ముందు సిరిసిరిమ రిలీజ్ అయింది. సరిత క్యారెక్టర్ అందులో ఆవిడది. సరిత అంటే నది, ప్రవహించే నది. అంతకు ముందే ఫస్ట్ రిలీజ్ అయింది మాత్రం సిరిసిరిమ. జయప్రద గారికి అంతులేని కథ కంటే ముందు విశ్వనాథ్ గారి సిరిసిరిమ, సిరిసిరిమ తర్వాత అంతులేని కథ. ఓకే. ఆ క్యారెక్టర్ అప్పట్లో ఆ పేరు చూసి, జయప్రద గారి క్యారెక్టర్ పేరు చూసి చాలా మంది పిల్లలకి సరిత అని పేరు పెట్టారు. సో బేసిక్ గా చాలా అందగత్తె ఆవిడ జయప్రద, చాలా అందగత్తె. సో మీ అందరూ కలిసి ఆవిడతో వర్క్ చేశారు కదా. అంటే చాలా కాలం మీరు అందరూ ట్రావెల్ అయ్యి ఉంటారు కదా. ఎలా ఉండేవాళ్ళు సార్ మీరందరూ? అంటే కమల్ హాసన్ గారు కానీ, రజనీకాంత్ గారు కానీ, జయప్రద గారు కానీ, మీరు కానీ, మీరందరూ, శ్రీప్రియ గారు కానివ్వండి. అదేనమ్మా, మాకు అందరికి ఏంటంటే అప్పుడు బాలచంద్ర గారి సినిమాలో చేస్తున్నాము అంటేనే అందరూ డిసిప్లిన్ ఓరియంటెడ్ గా ఉండాలి అక్కడ. చెప్పాను కదా, ఈజ్ యూనివర్సిటీ అని, ఆయన మాస్టరే. సో మా అందరికి చాలా భయం ఉండేది. డైరెక్టర్ గారు ఉన్నంతసేపు, ఇప్పటికీ ఆయన మొన్నటి వరకు ఆయన ఉన్నంతకాలం ఆయన ముందు రజనీకాంత్ కానీ, కమల్ హాసన్ కానీ, జయప్రద కానీ, నేను కానీ ఎప్పుడు కుర్చీలో కూర్చోలేదు. ఎంతైనా అవనండి, అంత గౌరవం ఇచ్చేవాడు. గురువే కదా ఎప్పటికైనా. ఆయన పాపం చదువుగానే ఉండేవాడు, కానీ మాకు భయం ఉండేది. అట్లాగే కొన్ని ఇన్సిడెంట్లు చెప్తే సరదాగా ఉంటుంది. ఇదేం లేదు కనుక ఒక సీన్ ఉంటుంది, మీకు గుర్తుందో లేదు, జయప్రద పాస్బుక్ అదే పడేస్తుంది, వచ్చి వేస్టేలాగా తయారవుతుంది. కోపం వచ్చి పాస్బుక్ రజనీకాంత్ గారు ఒక మాట అంటారు అక్కడ, వేస్తుంది. ఆ షాట్ ఇవాళ పొద్దున్న స్టార్ట్ చేశారమ్మా షూటింగ్. మేము ఏంటంటే మా షూటింగ్ ఉన్నా లేకపోయినా మేమందరం ఉండాలి సెట్ లో. ఆ రోజుల్లో ఎవరికాడు ఈ రూముల్లో కూర్చోడాలు, ఈ కార్వాన్లో కూర్చో, ఇట్లాంటివి లేవు అసలు. అప్పట్లో కార్వాన్స్ లేవు, అవి లేవు అసలు. అసలు కాకపోయినా బయటికి వెళ్ళి తిరగడం ఉండేది కాదు. అబ్జర్వేషన్ కానీ అందరం కూర్చునేవాడు అక్కడే. మొదలు పెట్టారు, రిహార్సల్ చేస్తున్నారు. సాయంకాలం అయిపోయింది, షాట్ ఓకే అవ్వాలి. అవునా సార్? అది చాలా సింపుల్ సీన్ లాగా కనిపిస్తుంది మాకు చూడడానికి. ఒకటే షాట్, అదంతా మొత్తం కూడా చూపిస్తుంది షాట్. ఎందుకంటే రజనీకాంత్ గారు ఆవిడ లిప్స్టిక్ వేసుకుంటుంటే ఒక మాట అంటారు అనేసరికి ఆవిడ ఏడ్చుకుంటూ లేచి నేనారా అని చెప్పేసి లోపల నుంచి ఆ బుక్స్ తీసి, ఆ వయసులో ఆ పిల్ల ఎంత వయసు అప్పుడు 16 ఏళ్ళు 17 ఏళ్ళు, మా అంటే 17 18 ఏళ్ళు ఉంటాయి అంతే. జయప్రద వేసిన వేషం 30 ఏళ్ళ లేడీ క్యారెక్టర్. అంత మెచ్యూరిటీగా చేయాలి కదా. ఓకే. అట్లా పెడతారు బాలచంద్ర గారు, షార్ట్ చేయలేము అంటే. మారో అందరూ కొత్త వాళ్ళం కదా. సాయంకాలం ప్యాకప్ అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ స్టార్ట్ చేశారు. సేమ్ సీన్, సేమ్ షాట్. మధ్యాహ్నం వరకు రిహార్సల్ చేస్తున్నారు, ఓకే అవ్వాల. మధ్యాహ్నం లంచ్లో రూమ్కి వచ్చింది జయప్రద, వచ్చి ఏడుస్తుంది రూమ్లో. నేను రజనీకాంత్ పక్కనే ఉన్నాము. మా అందరికి ఒకే రూమ్, అప్పుడు పెద్ద రూమ్లు ఉండేవి కదా. అంటే చాలా నేను రాజమండ్రి వెళ్ళిపోతాను. లేదమ్మా కొంచెం లేదు, ఓపిక చెయ్యి అంటే. సార్ తిట్టేవారా? ఏమనేవారు,
ఆయన అనుకున్న ఎఫెక్ట్ వచ్చే వరకు వదిలేవారు కాదు. మరి ఏడవడం ఎందుకు? లేట్ అవుతుంది తనకు కొత్తగా ఇన్ని టేకులు తింటున్నాను భయం వేస్తుంది తనకు. ఓకే, భయం వల్ల ఏడుస్తున్నారు. భయం వల్ల ఏడుపు. నేనేమనుకుంటున్నా డైరెక్టర్ గారు ఆయన మళ్ళీ కొట్టడం తిట్టడం అలాంటి పనులు ఏం చేసేవారు కాదు. తనకు అనుకున్న ఎఫెక్ట్ తను చెప్పే ఎఫెక్ట్ రావాలి అంతే. ఎన్ని రీళ్లు అయినా సరే, అప్పటికి రీళ్లు వెళ్ళిపోతా ఉండేవి. ఇప్పట్లాగా టేపులు కాదు ఆ రోజుల్లో, రీల్స్. ప్రొడ్యూసర్ కూడా చాలా ఖర్చు అది. అదే కదా ప్రొడ్యూసర్స్, మరి సెట్ లో ప్రొడ్యూసర్స్ కూడా ఉండేవారు కదా. బాలచంద్ర గారు బ్లాక్ అండ్ వైట్ అయినా 100-150 రీల్స్ తీసేవారు. తీస్తే 16,000 అడుగుల సినిమా వస్తుంది సార్. మరి అప్పట్లో పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కి డబ్బులు బాగానే వచ్చాయా సార్? వచ్చాయి. ఇంతకీ ఇది ఫినిష్ చేయలేదు నేను. చెప్పండి. అయితే రజనీకాంత్ నేను కూర్చోబెట్టి, లేదమ్మా నీకు బ్రహ్మాండమైన పేరు వస్తుంది సినిమా చూడు అంటే ధైర్యంగా వెళ్ళి చేసింది. టేక్ ఓకే అయిపోయింది. సూపర్. అలాగే ఇంకో షాట్ అందులోనే ఆ సినిమాలోనే ఇంకో షాట్ నాకు ఉన్నాయి అట్లా చాలా ఎక్స్పీరియన్స్లు. ఒక షాట్ లో అదే దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి సాగులో, బయట ఇంటి బయట రజనీకాంత్ ఉంటాడు, ఇంట్లో జయప్రద ఉంటుంది. ఆ పాట పాడుతూ ఒక్కొక్క చోటకు వచ్చి కటన్ వేసేస్తుంది, మళ్ళీ ఇంకో చోటకి అయితే మళ్ళీ వస్తాడు, మళ్ళీ వచ్చి సిగరెట్ అయ్యాలి, మళ్ళీ వేసేస్తుంది, మళ్ళీ వెళ్తే మళ్ళీ సిగరెట్ అయ్యాలి, అది నోట్లో పడాలి. ఈ షార్ట్ కంపోజ్ చేశారు. ఒకటే షార్ట్, ఇది ట్రాలీ షాట్ మొత్తం. ఇంట్లో కెమెరా ఉంటుంది, ఇంటి బయట నుంచి ఒక కిటికీకి రజనీకాంత్ రావాలి, సిగరెట్ వేసుకోవాలి. ఇది కాంబినేషన్ లో అవ్వాలి షాట్. ఇది అట్లాగే నైట్ ఎఫెక్ట్. ఒకరోజు నైట్ షూటింగ్ చేశారు, రాత్రి 9 దాకా చేసి ప్యాకప్ ఓకే అవ్వాల. మళ్ళీ రెండో రోజు మళ్ళీ 8 దాకా 9 దాకా అయింది ప్యాకప్. రజనీకాంత్ బాలచంద్ర గారి దగ్గరికి వెళ్ళి, సార్ నా వల్ల కాదు, నేను చేయను, నన్ను వదిలేయండి అన్నాడు. అదేంటంటే అసలు తను ఇట్లా సిగరెట్ వేసుకుని చూపించాడు, ఇట్లా వేసుకుని అదే ఆయన సినిమాలో షార్ట్గా పెట్టేశాడు. కట్టలు వేసే టైం సింక్ అవ్వాలి, సిగరెట్ పడాలి, కట్టలు వేయాలి, సిగరెట్ పడాలి. ఎందుకు నాకు వేసి చూపించాను, నచ్చింది కదా నాకు, అది నేను పెట్టుకున్నాను కదా సినిమాలో, చేయగలవు నువ్వు. అప్పుడు టేక్ ఓకే అయింది. థర్డ్ డే. 3 days పట్టిందా ఒక్క టేక్? అట్లా తీసేవారు. మరి ఏమనుకుంటున్నారు అసలు? నిజంగా సార్ అన్బిలీవబుల్. ఆర్టిస్ట్ అంత ట్రైన్ అయింది ఆయన దగ్గర. వచ్చే వరకు ఆయన వదిలేవాడు కాదు, ఏ ఆర్టిస్ట్ అయినా వదలడు. అంటే ఇప్పుడు నేర్చుకొని వెళ్ళడం ఒక పద్ధతి, కానీ ఆయన సినిమాలో ఒక ఛాన్స్ వచ్చింది అంటే డెఫినెట్ గా ఆర్టిస్టులు కూడా షైన్ అయ్యే అవకాశం ఉంది, ఫుల్ గా ట్రైన్ అయ్యి బయటకు వస్తారనమాట. అదే చెప్పేది. అందుకే అన్నాను ఆయన్ని ఈజ్ ఏ యూనివర్సిటీ.